రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, భద్రపరిచినారు. మా భారాలను మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరిచినారు. దేవా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మా దినమును ముగించక మునుపు మరొకసారి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన సంవత్సరం అంతా, గడిచిన మాసములంతా మీ కాపుదల భద్రతలో మమ్మల్ని కాచి కాపాడినారు, సజీవులనిగా ఉంచారు. సాతానుడు గడిచిన దినములలో మమ్మల్ని ఎంతగా కష్టాల పాలు చేసినా, శ్రమల పాలు చేసినా, నష్టాల పాలు చేసినప్పటికీ, మమ్మను అవమానించినప్పటికీ, ఎన్ని అడ్డులు ఆటంకాలు కలిగించినా మీరు మమ్ములను ఎంతగానో కాచి కాపాడినారు. అపవాది కబంధ హస్తాల నుండి మమ్మను విడిపించినారు. దేవా, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన దినాలలో మా బాధలను మీరు చూచారు, మా పరిస్థితులను గమనించారు, మా దుఃఖాన్ని తొలగించారు, మా నిందలను, మా నిట్టూర్పులను మీరు చూశారు దేవా. అయ్యా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మా స్థితిని మీరు మార్చండి తండ్రి. మా కన్నిటిని, మా దుఃఖాన్ని తొలగించండి దేవా. అంతా బాగుగా జరిగించండి దేవా. దుష్టుడైన అపవాది మా మధ్య సంచరించకుండా తరిమివేయండి దేవా. నీ బిడ్డల జోలికి వాడు రాకుండా అడ్డుకంచె వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన మాసములలో, గడిచిన సంవత్సరంలో ఎవరైతే ప్రియులు వారికి ప్రియమైన వారిని కోల్పోయారో, సొంత వారికి దూరమైనారో, తల్లిని కోల్పోయిన బిడ్డలను, తండ్రిని కోల్పోయిన వారిని, భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, ఇలా ఎవరినైతే కోల్పోయి కన్నీరు కారుస్తూ జీవించినారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించండి దేవా, ఓదార్చండి ప్రవ్వా. ఈ నూతన సంవత్సరంలో వారిని మీరు దీవించండి, మంచి ఆనందంతో నింపండి. కుటుంబ సభ్యులు లేని లోటును మీరే దూరపరచండి తండ్రి. ఎందరైతే ప్రియులు అపవాది తంత్రాలను బట్టి, మంత్రాలను బట్టి అపవిత్రాత్మలు సోకి మానసికంగా బలహీనమవుతున్నారో, అనారోగ్యంతో కన్నీరు కారుస్తున్నారో, అలాంటి వారందరినీ కూడా మీరు స్వస్థపరచండి, బలపరచండి, బాగు చెయ్యండి దేవా. అపవాది శోధనల నుండి బిడ్డలను సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినాలలో ఎందరైతే బిడ్డలు వారి ఉద్యోగాలలో వృద్ధి పొందలేదో, వారు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదో, వారు చేసే పని విఫలం అయిందో, ఎందరికైతే ప్రమోషన్స్ రాలేదో, ఎందరైతే ట్రాన్స్ఫర్ అవ్వక బాధపడుతున్నారో, ఎందరికైతే ఇంక్రిమెంట్స్ రాక ఉంటున్నారో, అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. అధికారులను బట్టి, సహోద్యోగులను బట్టి, ఇతరులను బట్టి శ్రమల పాలవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వేధింపులకు గురవుతున్న వారిని మీరు కనికరించండి. అట్టి ఉద్యోగులను మీరు కాపాడండి దేవా. ఈ నూతన సంవత్సరంలో, నూతన మాసంలో నీ బిడ్డలకు ఇలాంటి వేధింపులు రాకుండా మీరు కాపాడండి. శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు మీరు తండ్రి. దయచేసి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. ఈ నూతన మాసంలో బిడ్డలు పరీక్షలు రాయబోతుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా వారందరినీ మీరు కనికరించండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప విజయాన్ని అనుగ్రహించండి దేవా. వారి ప్రయాసాన్ని, వారి కష్టాన్ని మీరే దీవించండి దేవా. బిడ్డలందరినీ మీ చేతుల నుంచి ఆశీర్వదించండి దేవా. ఈ మాసంలో ఇండ్లు కొనాలని, ఇండ్లు అమ్మాలని
స్థలాలు కొనాలని, అమ్మాలని, ఇతర ప్రాపర్టీస్ వస్తువులు కొనాలని, అమ్మాలని అనేక ప్రయత్నాలు చేస్తుండగా వారికి మీరు తోడుగా ఉండండి దేవా. మీ మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. బిడ్డలు ఎవరి ద్వారా మోసగించబడకుండా మీరే వారి పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మాకు ఎన్ని పెద్ద సమస్యలు వచ్చినా మీరే మాకు తోడయ్యుండి వాటన్నిటిని జయించే కృపను, ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాలో ఉన్న భయాలను దూరపరచండి దేవా. మాలో ఉన్న వేదనలను తీసివేయండి దేవా. అయ్యా, ఈనాడు ప్రభా, మా సమస్యలతోటి, మా శ్రమలతోటి మా దేవుడు గొప్పవాడు అని చెప్పేవారిమిగా మమ్మను మీరు మార్చండి దేవా. అయ్యా, ఆనాడు దావీదు కన్నా గొల్యాతు ఎంతో గొప్పవాడిగా ఉన్నాడు. అయినప్పటికీ దావీదు గొల్యాతు మీద గొప్ప విజయాన్ని సాధించినాడు. దాని ద్వారా తను ఎంతో ఘనపరచబడుతూ వచ్చాడు. మీ నామానికి మహిమ తెచ్చాడు దేవా. ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా జీవితంలో ఉండే గొల్యాతు వంటి సమస్యలను, గొల్యాతు వంటి పెద్ద పెద్ద శ్రమలను మా యొద్ద నుండి దూరపరచండి. వాటన్నిటిని జయించగలిగే శక్తిని, ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేలు కలిగించే దేవుడు మీరు తండ్రి. కీర్తి ఘనతలను అనుగ్రహించే దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములను, అద్భుత క్రియలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో ప్రతి ఒక్కరిని కూడా మీరే తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చెయ్యండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సమయమందును అసమయమందును ఎడతెగక నిత్యము మెలకుగా ఉండి పట్టుదల కలిగి నిరంతరము ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా సమయాన్ని, మా జీవితాన్ని మీకు సమర్పించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. మా జీవితం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా మీరే మమ్మను ఆశీర్వదించండి దేవా. ఈనాడు మా స్థితిని, మా ఆత్మీయ జీవితాన్ని మీరే వెలిగించండి దేవా. మమ్మను అనేక విషయాలలో విస్తరింపజేయండి దేవా. మీ సన్నిధికి దూరమైన బిడ్డలను కూడా మరలా మీరు సమకూర్చండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీరు మాకు దూరమైతే మేము బ్రతకలేము తండ్రి. మాతో పాటుగా మీరుండండి దేవా. మా జీవితంలో ఆనందాన్ని నింపండి దేవా. సంతోషం అనుగ్రహించండి. సమాధానం, నెమ్మదితో మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేము బహుగా ఫలించుటకు మీరే గొప్ప సహాయాన్ని అందించండి దేవా. బిడలు చేసే ప్రతి పనిలో కూడా తోడయ్యుండండి దేవా. మీ యొక్క జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అప్పుల పాలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్యలతోటి కృంగిపోతున్న వారిని మీరు కనికరించండి దేవా. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అప్పిచ్చే స్థాయికి మీరే వారిని ఆశీర్వదించమని, హెచ్చించమని, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల భయాలతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. పిరికి వారవుతున్నారు దేవా. అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా, వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా. బిడ్డల్లో గొప్ప ధైర్యం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అనేక పరిస్థితులను బట్టి మేము భయానికి గురి కాకుండా, భయక్రాంతులం అవ్వకుండా మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించి మీపై భారం వేసి నిశ్చింతగా, ప్రశాంతంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, అనుకూల సమయమందు మీరు మా మొరలను ఆలకించి మాకుత్తరమిచ్చే దేవుడోగా, రక్షణ దినమందు మమ్మను ఆదుకునే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా మొరలను మీరు ఆలకించండి దేవా. మా ప్రార్థన మనవులను మీ సన్నిధికి చేర్చుకోండి దేవా. గొప్ప జవాబును, గొప్ప సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు మీరు ప్రవ్వా. అద్భుతాలు చేసే దేవుడు మీరు తండ్రి. నాయన, నీ బిడ్డలైన వారందరి ఎడల ఈ సంవత్సరం
మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. నీ బిడ్డలందరినీ వారు చేసే పనులలో తలగా ఉంచండి, పై స్థానంలో ఉంచండి. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నీ బిడ్డలను నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పని చేసినప్పటికీ కూడా మీరే వారికి అత్యధికమైన సఫలతను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడండి. కనపడని చీకటి శక్తులు, సాతాన్ అంధకార క్రియలు లేపరచమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.